అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్దశి, నక్షత్రం ధనిష్ట, కరణం భవపక్షం, కృష్ణపక్షం, యోగం ఆయుష్మాన్, రోజు సోమవారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:54 నుండి 1:49 వరకు ఉంటుంది. అలా మధ్యాహ్నం 3:40 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:59 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:43 నుండి 12:26 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 14వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి కృతిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశీల 1, 2 పదములు ఉంటాయి. వృషభ రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. వృషభ రాశి వారికి సోమవారం నాడు ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఈరోజు పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారంతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇంట్లో ఏదైనా మార్పు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి, లేదంటే తర్వాత కోపాలు తేవచ్చు. ప్రేమ వ్యవహారాల అబద్ధానికి గురవుతారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్త్రీల నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులు కలవడానికి ఉపయోగపడతాయి. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం అల్లమయంగా సాగనుంది. మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిన పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకొస్తుంది. ఈరోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు. కొత్త బ్రాంచ్లు తెరవాలని మరియు విస్తరించాలని కోరిక వ్యాపారులు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు వారి లక్ష్యంపై దిశగా తొలడుగులు వేయగలుగుతారు. ఈరోజు ప్రాణ స్నేహితులతో కలహాలు మీ విద్యార్థులను ఇబ్బంది పెడతాయి. ఉపాధ్యాయులు ఈరోజు తమకెదురైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు. రాజకీయ నాయకులు అనధికార సమావేశాలు చాలా ప్రభావవంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ సమావేశం చాలా ఆలోచనపూర్వకంగా సాగుతుంది. తమకు మంచి కెరియర్ లేదా ఒక అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి ఉండాలి. వారికి త్వరలో మంచి బ్రేక్ వస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు చాలా జాగ్రత్తగా లేకపోతే ఖాతాల విషయంలో చిన్న తప్పులు చేయవచ్చు. ఇది వారి ప్రతిష్టకు తీవ్రంగా హాని కలిగిస్తుంది. పేరు ప్రఖ్యాతలు ప్రచారం ఇష్టపడే వారికి ఈరోజు మంచి రోజు. సినిమా లేదా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు సంతోషంగా ఉంటారు. చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలు బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి నిర్ణయాన్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేసుకుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరి చేసుకుంటారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరెవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రతిమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది.
లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరింపగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనే లేదా రాత్రి డిన్నర్లోనే కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్కా అల్లరి చిల్ల సాష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామికు మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సమూహ కార్యక్రమాల్లో లీలమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు తగువులు అనవసరంగా ఇతరులను తప్పుయించడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటి కూడా తీసుకెళ్లాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమల అందమైన చాక్లెట్ మీరు ఈరోజు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీరు సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తగా పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునే ముందు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఇది. మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషం రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. వృషభ రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృషభ రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6, అదృష్ట రంగం వచ్చి ఆకుపచ్చ, పరిహారం వచ్చి భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు తీపి పదార్థాలు తినడం వల్ల కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోవచ్చు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.